సేవ ఇనాం భూముల రిజిస్ట్రేషన్ పచ్చజెండా. నిషేధిత జాబితా నుంచి 1,36,024 ఎకరాలకు విముక్తి. నిషేధిత జాబితా నుంచి విలేజ్ సర్వీస్ ఇనాం భూములకు ప్రభుత్వం విముక్తి కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,36,024 ఎకరాల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్పై ఉన్న నిషేధం ఎత్తివేయాలని సిఎస్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. భూముల రిజిస్ట్రేషన్ సజావుగా జరిగేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని కోరారు. వైకాపా ప్రభుత్వ హయాంలో కొన్ని చోట్ల అనర్హులకు ప్రభుత్వం వారంబోకు భూములకు కూడా ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి రిజిస్ట్రేషన్ నిలిపివేసి ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్ల ద్వారా ఆయా భూముల వివరాలను పరిశీలన చేయించి నివేదికలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,36,024 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ నిలిపివేత ఉత్తర్వుల నుంచి మినహాయించింది. రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేయాలని ఈ నేపథ్యంలో వాటిని 22A జాబితా నుంచి తొలగించడంతో పాటు రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. జిల్లాల వారీగా సర్వీస్ ఏనాం భూముల వివరాలు కూడా మనకు ఉన్నాయి. అనకాపల్లి 3,000 చిల్లరి, అనంతపురం 2,000 చిల్లరి, అన్నమయ్య 3,000 చిల్లరి, బాపట్ల 600 చిల్లరి, చిత్తూరు 300 చిల్లరి, అంబేద్కర్ కోనసీమ 4,000 చిల్లరి, తూర్పుగోదావరి 1,800 చిల్లరి, ఏలూరు 1,100 చిల్లరి, గుంటూరు 75 చిల్లరి, కాకినాడ 850 చిల్లరి, కర్నూలు 3,000 చిల్లరి, నంద్యాల 32,000 చిల్లరి, ఎన్టీఆర్ 151 ఎకరాలు, పల్నాడు 2,000 చిల్లరి, పార్వతీపురం మన్యం 900 చిల్లరి, ప్రకాశం 9,000 చిల్లరి, ఏపీఎస్ఆర్ నెల్లూరు మనకి 11,000 చిల్లరి, సత్యసాయి 5,000 చిల్లరి, శ్రీకాకుళం 3,000 చిల్లరి, తిరుపతి 1,900 చిల్లరి, విశాఖపట్నం 500 చిల్లరి, విజయనగరం 900 చిల్లరి, పశ్చిమ గోదావరి 1200 చిల్లరి, వైఎస్ఆర్ కడప 26,000 చిల్లరి. ఇలా ఇవన్నీ కూడా ఇప్పుడు నిషేధ జాబితా నుంచి తొలగించడం జరిగిందనమాట.